చిన్నప్పుడు మిక్కీ మౌస్ అనేది మన ఫేవరెట్ కార్టూన్. కానీ రొమానియా అనే ఒక కంట్రీలో పిల్లలు ఈ కార్టూన్ని చూసి ఏడుస్తున్నారంట. అందుకే అక్కడ మిక్కీ మౌస్ కార్టూన్ని బ్యాన్ చేశారు. అసలు పిల్లలు మిక్కీ మౌస్ని చూసి ఎందుకు ఏడుస్తున్నారు? మిక్కీ మౌస్ ఒకటే కాదు, ఇలా చాలా కార్టూన్స్ లైక్ డోరేమాన్, షిన్ చాన్, పప్పాయ్, స్కూబీడూబీడూ వీటన్నిటిని బ్యాన్ చేశారు. అసలు వాటిని ఎందుకు బ్యాన్ చేశారు? ఆ కార్టూన్స్ చేసిన తప్పేంటి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్, పప్పాయ్ ద సేలర్ మ్యాన్. మోస్ట్ ఆఫ్ ద 90s కిడ్స్కి పప్పాయ్ అనేది మోస్ట్ ఫేవరెట్ కార్టూన్. ఆకుకూరలు తింటే పవర్స్ వచ్చేస్తాయి, మనం స్ట్రాంగ్ అయిపోతామని చాలామంది పిల్లలు నమ్మేవారు. అందుకే స్పినాచ్ని ఎక్కువగా తినడం స్టార్ట్ చేశారు. దీనివల్ల అమెరికాలో స్పినాచ్ ప్రొడక్షన్ అనేది 35% ఇంక్రీజ్ అయ్యింది. అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన పప్పాయ్ కార్టూన్ ఎందుకు బ్యాన్ అయిందో తెలుసా? బికాజ్ ఆఫ్ స్మోకింగ్ పైప్. పిల్లలందరూ హీరోగా చూసే పప్పాయ్ స్మోక్ చేయటం వల్ల పప్పాయ్ రేటింగ్ మొత్తం పడిపోయింది. ఫస్ట్ జపాన్ అండ్ అమెరికా బ్యాన్ చేసింది, ఆ తర్వాత వరల్డ్ మొత్తం బ్యాన్ చేశారు. చూసారా, స్మోకింగ్ వల్ల పప్పాయ్ వాడి 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా ఒక రియల్ క్యారెక్టర్ని తీసుకుని ఈ పప్పాయ్ కార్టూన్ని క్రియేట్ చేశారు. ఇతను ఒక వెయిటర్, కానీ సెయిలర్ అవ్వాలన్న కోరిక ఉండేది. వాడి నోట్లో ఎప్పుడు ఆ స్మోకింగ్ పైప్ ఉండేది. దానివల్ల ఒక కన్ను చిన్నగా ఇంకో కన్ను పెద్దగా ఉండేది. అందుకే క్రియేటర్ ఆ క్యారెక్టర్కి పాపాయ్ అని పేరు పెట్టాడు. లాస్ట్కి అది పప్పాయ్ అయిపోయింది. నెక్స్ట్, మిక్కీ మౌస్. వరల్డ్లోనే ఫస్ట్ టైం కార్టూన్ కూడా మాట్లాడుతుందని మిక్కీ మౌస్ ప్రూవ్ చేసింది. అంత పాపులర్ కార్టూన్ ఎందుకు బ్యాన్ అయిందో అర్థం కావట్లేదు కదా. అయితే ఈ సీన్ చూడండి. మిక్కీని ఇలా బ్లాక్ అండ్ వైట్లో చూసి చాలామంది పిల్లలు భయపడ్డారు. ఆ ఎఫెక్ట్ పిల్లల మీద ఎంతగా ఉందంటే పిల్లలు నిజమైన ఎలకని చూసి భయపడటం స్టార్ట్ చేశారు. ఆఖరికి నైట్ కూడా సరిగ్గా నిద్రపోయే వాళ్ళు కాదు. అంతగా ఈ కార్టూన్ వాళ్ళని డిస్టర్బ్ చేసింది. రొమానియా కంట్రీ ఈ కార్టూన్ని అగ్లీ అండ్ అన్అట్రాక్టివ్ అని చెప్పి మిక్కీ మౌస్ని బ్యాన్ చేసింది. ఒకవైపు మిక్కీ మౌస్ని రొమానియాలో బ్యాన్ చేసినా కూడా ఇంకోవైపు మిక్కీ మౌస్ క్రియేట్ చేసిన వాడికి ఆస్కార్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు దాకా కార్టూన్స్ అన్నిటికీ 5 వేలు ఉండేది, కానీ ఫస్ట్ టైం మిక్కీకి 4 వేలు ఉండేటట్టు క్రియేట్ చేశారు. ఇది కార్టూన్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్. దాని తర్వాత చాలా మందిని దీన్ని కాపీ కొట్టారు. మిక్కీ మౌస్ కార్టూన్లో మిక్కీ ఎప్పుడు మిన్నీ అంట పడతా ఉండేవాడు కదా. రియల్ లైఫ్లో మిక్కీ అండ్ మినీకి వాయిస్ ఓవర్ ఇచ్చిన వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అండ్ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. నెక్స్ట్, స్కూబీడూబీడూ. స్కూబీడూబీడూ ఎలాంటి షో అంటే ఇది చాలా ఫేమస్ అవటం వల్ల దాన్ని బ్యాన్ చేశారు. యాక్చువల్గా దీన్ని క్రియేట్ చేసిన రైటరు తన ప్రీవియస్ కార్టూన్స్ కన్నా ఇది చాలా లైట్గా కిడ్స్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి అనుకున్నాడు. అందుకే ఈ కార్టూన్లో స్కూబీ అనే ఒక కుక్కను యాడ్ చేసి ఈ కార్టూన్కి ఒక ఫన్నీ యాంగిల్ ఇచ్చాడు. అది ఆడియన్స్కి బీభత్సంగా నచ్చేసింది. స్కూబీడూబీడూ మొత్తం 350 ఎపిసోడ్స్ని క్రియేట్ చేసి మోస్ట్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ క్రియేట్ చేసిన కార్టూన్గా వరల్డ్ రికార్డ్ సెట్ చేసింది. దుబాయ్లో స్కూబీడూబీడూ థీమ్ పార్క్ కూడా క్రియేట్ చేశారు. అంత ఫేమస్ అయిన కార్టూన్ ఒక కంట్రీకి నచ్చలేదు, అదే చైనా. ఈ షో వల్ల వాళ్ళ యానిమే ఇండస్ట్రీ ఆగమైపోయిద్దన్న భయంతో ఈ షోని బ్యాన్ చేశారు. లాస్ట్ వన్, వినీ ద పూ. ఈ బేర్ని చూడండి, సగం బట్టలు వేసుకుని ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తుందో. యాక్చువల్గా ఈ కార్టూన్ని చూసి పిల్లలు ప్యాంట్లు వేసుకోవటం ఆపేశారు. దీనివల్ల పోలాండ్లో దీన్ని బ్యాన్ చేశారు. తర్వాత చైనాలో కూడా బ్యాన్ చేశారు. కానీ ఆ రీజన్ ఏంటో తెలుసా? చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ సేమ్ విన్నీలానే ఉంటాడని మీమ్స్ వచ్చాయి. ఈ మీమ్స్ చైనా మొత్తం ఫుల్గా ట్రెండ్ అయ్యాయి. ఈ మీమ్స్ వల్ల ప్రెసిడెంట్ ఇజ్జత్ పోతుందని ఈ కార్టూన్ని బ్యాన్ చేశారు. ఈ కార్టూన్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.